నమస్తే అండి, నేను రజాక్. అంబటి రాంబాబు గారిపై వరుస కేసులు పడుతున్నాయి. ఆయన మీద ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆయన అరెస్టుకు రంగం సిద్ధమంటూ కూడా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే నిజమైతే గనక వైసీపీ పార్టీకి మరో ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నగాక మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నమాట. అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, మరొకరిని కావచ్చు, సో అందరినీ వరుస పెట్టి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అంబటి రాంబాబు గారిపై ఎందుకు కేసులు పెట్టినారంటే పోలీసులపై అంబటి రాంబాబు గారు దురుసుగా ప్రవర్తించారంటూ కేసు నమోదనమాట. ఎందుకంటే నిన్న మీరు విజువల్స్ చూస్తే కూడా అంబటి రాంబాబు గారు పోలీసుల మీద దూసుకుపోతా ఏవైతే బారిగేట్లు ఉంటాయో ఆ బారిగేట్లు మొత్తాన్ని కూడా నెట్టేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలీసులు ఎంతసేపటికి వారించినప్పటికీ కూడా ఆయన మాట వినకుండా ఆయన చేసినటువంటి పనులకు గాను ఈ రోజున ఆయనపై కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నిన్న జగన్ గారి పర్యటనలో సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర అంబటి రాంబాబు గారు చేసినటువంటి హల్చల్ ఏదైతే ఉందో దీంతోనే ఈ రోజున ఆయనపై కేసులు పెట్టిన పరిస్థితి జరిగిందన్నమాట. బారిగేట్లు తొలగించి హంగామా అయితే చేసినారు. సో దీంతో అంబటి రాంబాబుపై పోలీసులు అయితే కేసులు నమోదు చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా పోలీసుల యొక్క విధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆటంకం కలిగించారని చెప్పేసి ఈ వివిధ సెక్షన్ల కింద అంబటి రాంబాబు గారిపై కేసులు పెట్టారు. మరి ముఖ్యంగా ఆయన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. సో పోలీసులపై వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళని కనుక ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున అంబటి రాంబాబు గారిపై అదే చేసినారు. సో మరి ఆయన పెట్టినటువంటి కేసులు 7 ఏళ్ల లోపు ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో ఒకవేళ ఉంటే కనుక తప్పనిసరిగా అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తారు. అదేవిధంగా ఈయన గత 5 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయాలకు సంబంధించి కావచ్చు, మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు అరెస్ట్ అవుతారు అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయితే కాలేదు. కానీ నిన్న ఆయన చేసినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో దీని రీత్యా ఆయన వీలైనంత త్వరలో అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది వార్త యొక్క సారాంశం. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో కూడా వార్త చాలా గట్టిగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి.